వెల్కమ్ టు మహి మీడియా. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సిద్ధమైన కేంద్రం 11,440 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్ కు పునర్వైభవం వస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడించారు. ప్రధాని చొరవతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్ట్ ద్వారా తెలియజేశారు. రాష్ట్రంలోని ఓ జటిలమైన సమస్య పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం ఆనందించదగిన పరిణామమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రివైవల్ ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్లాంట్ ఉత్పాదకత పెంచి లాభాల బాటలో పయనించేందుకు ఈ ప్యాకేజీ ఉపకరిస్తుందన్నారు. ఏపీ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్యాకేజీని ఏపీ ప్రజలు స్వాగతిస్తున్నారని ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. కుమారస్వామి, నిర్మలా సీతారామన్, చంద్రబాబు కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్లాంట్ ను మరింత సమర్థంగా నడిపించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్యాకేజీ చారిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్యాకేజీపై ప్రధాని మోడీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నిర్మలా సీతారామన్, కుమారస్వామికి సైతం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది. దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది రాష్ట్రానికి ఒక ఇంపార్టెంట్ పరిశ్రమనే కాకుండా ఒక సెంటిమెంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీనిపైన ఉద్యమాలు జరిగాయి, ప్రాణ త్యాగాలు చేశారు. ఒక్క విశాఖపట్నంలో ఉండే నగరవాసులే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆందోళన చేసి ఆ రోజు తెలుగు జాతి సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఇది. అందుకని ఎప్పుడు కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని అన్ని విధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. 1996లో ఇదే మాదిరిగా ఇండస్ట్రీ సిక్ అయింది. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి 1,650 కోట్ల రూపాయలు ఆ రోజు ఈక్విటీ ఇచ్చి మిగిలినంత లోన్ కూడా తీసుకుని ఎక్స్పాన్షన్ గాని అదే మరి దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్కడి నుంచి అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కి ఇబ్బంది వచ్చినా ఆదుకునింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఇలాంటి అనేక సమయాల్లో ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం.